మా ప్రసాద్ గడికి అదృష్టం ఆవగింజంత ఉంటే దరిద్రం దెబ్బకాయ ఎంత ఉంది. నేను ఎందుకు ఇలా అన్నానంటే వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. పొద్దున్నే లేచి స్నానం చేసి మా ఫ్రెండ్స్ అందరం అలా అమలాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం. వెంకటేశ్వర స్వామి ఆలయం రాగానే పంచముఖాంజనేయ స్వామి విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకుని బయటికి రావడం జరిగింది. అయిన వాళ్ళకి ఆపదేస్తే అరక్షణం కూడా ఆగుతాడేమో కానీ మా పీజే గారు ఆకలిస్తే మాత్రం అరక్షణం కూడా ఆగడు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రసాద్ గడి చెప్పలండి మొన్న ఏమో విజయవాడ దుర్గం గుళ్ళో తప్పేసి ఇప్పుడేమో అమలాపురం ఎక్కడ గుళ్ళో తప్పే నిన్నే కొన్నాడండి 700 రూపాయలు పెట్టుకుని. మా ప్రసాద్ గడి చెప్పలండి దుర్గమ్మ గుళ్ళో తప్పేరండి మొన్న మొన్న ఏమో దుర్గమ్మ గుళ్ళో తప్పేరండి. ఈ రోజు ఏమో అమలాపురం ఎక్కడ గుళ్ళో తప్పేరండి.